ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. హలో అండి, ఇప్పుడు మనం ఫంగస్ చేపల చెరువు దగ్గర ఉన్నామండి. ఫంగస్ చేప పిల్లలను మొదట బంగ్లాదేశ్ నుండి మన ఆంధ్రప్రదేశ్కు దిగుమతి చేసుకునేవారంటండి. అయితే ఇప్పుడు రోజుల్లో అయితే పశ్చిమ బెంగాల్ నుండి ఈ ఫంగస్ చేప యొక్క బ్రీడ్ని తెప్పించుకొని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హ్యాచరీస్గా పెట్టి వాటి ద్వారా మన రైతులకి సరఫరా చేస్తున్నారండి. ఫంగస్ చేపల చెరువు సాగు చేయాలంటే మొదట 1 ఎకరానికి 10,000 నుంచి 15,000 పిల్లల వరకు చెరువులోనికి వదులుతారండి. ఫంగస్ చేప పిల్లలను వదిలిన 3 నెలల వరకు వాటికి మేత కింద తవుడు, వేరుశనగ చెక్క, నూకలను వేస్తారండి. 3 నెలల తర్వాత ఏదైనా మంచి కంపెనీ ఫీడ్ను ఎంపిక చేసుకొని దాన్ని మేతగా అందిస్తారండి. ఇంకా కంపెనీ ఫీడ్ అంటే పిల్లెట్స్ ఉంటాయి కదండి, అవే మంచి కంపెనీ చూసి వాటిని మేత కింద అందిస్తారు. కొంతమంది అయితే ఈ పిల్లెట్స్లో తవుడు కూడా కలిపి మేత కింద చల్లుతారండి. పేరు ఫంగస్ అంటారండి. అయితే 300 గ్రాముల కాడి నుంచి 1 కేజీ సైజులో ఇప్పుడు ఇగో ఈ పెద్ద ట్యాంకులో వేస్తారండి, చిన్న ట్యాంకులో తెచ్చి. అయితే 7 నెలల పాటు అది మేత తవుడండి, అది వేస్తారు. ఏడు నెలల పాటు మేపుతారండి. ఆ చిన్న సైజు నుంచి ఈ సైజులోకి ఎదుగుతుందండి.
ఫంగస్ చేప పిల్ల దశ నుండి పెద్దదయ్యే వరకు, అంటే 1 కిలో సైజు వచ్చే వరకు దాన్ని పెంచాలంటే 60 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటండి. అంటే మనం ఎకరానికి 10,000 పిల్లల వరకు వేస్తాం కాబట్టి 6 లక్షల వరకు ఖర్చు అయితే వస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మార్కెట్లో ఒడిదుడుకులుగా ఉండడం బట్టి కిలో 60 రూపాయల పైన ఉంటేనే రైతుకు ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టమే అవుతుంది. ఫంగస్ చేప దిగుబడి రావడానికి 8 నుంచి 10 నెలల సమయం తీసుకుంటుందండి. అలాగే దీనికి ఉపయోగించే ఫీడ్ ఖర్చు కూడా బాగానే ఉంటుంది. ఫంగస్ చేప పిల్లను కరెక్ట్గా ఫీడ్ ఉపయోగించి అలాగే మంచిగా సాగు చేస్తే ఎకరానికి 10 టన్నుల వరకు దిగుబడిని సాధించవచ్చండి. వైరస్ రోగాల నుండి కూడా ఈ ఫంగస్ చేప బాగా తట్టుకుంటుందంటండి. అందుకే మిగతా వాటితో పోలిస్తే ఈ చేప చాలా బలంగా ఉంటుందండి. అలాగే మిగతా చేపల కన్నా కూడా వీటి పెరుగుదల బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ఫంగస్ చేప 1.5 కిలోల నుండి 4 కిలోల సైజు వరకు పెరుగుతాయి. ఫంగస్ చేపలను వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారండి. అలాగే ఈ ఫంగస్ చేప నుండి తీసే నూనెతో కొన్ని రకాల మందులను కూడా తయారు చేస్తున్నారండి. ఫంగస్ చేప 1 కేజీ వరకు పెంచాలంటే 60 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాం కదండి. కాబట్టి కేజీకి 70 రూపాయల పైనే అమ్మినప్పుడే రైతుకి లాభదాయకంగా ఉంటుందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టంగానే ఉందని ఇప్పుడు ప్రజెంట్ సాగు చేస్తున్న రైతులలో కొంతమంది అభిప్రాయపడుతున్నారండి. ఇది ఆక్వా రైతులకి సంబంధించి ఫంగస్ అండి. ఇది ఫంగస్ అయితే ఇది 6-7 మంత్స్ కల్లా కల్చర్ వస్తుంది. ప్రతి వేళ బాగా మార్కెట్ దీనివల్ల ఏంటంటే లాక్డౌన్ ఏంటంటే ఇది కరోనా వల్ల ఎఫెక్ట్ మార్కెట్ లేదు. మార్కెట్లో గురించి అయితే 60 రూపాయలు, 55 రూపాయలు, 56 రూపాయలు కిలో అండి. ఇది రైతు కష్టపడినా సరే లాస్లోనే నడుస్తుంది. ఇది ఏమైనా 65 రూపాయలు, 70 రూపాయలు కిలో వచ్చి అమ్మితే రైతు ఏమైనా సేఫ్ అవుతాడు. దీనివల్ల పెంచడమే కానీ చాలా లాస్లో ఉన్నాం. రైతులను కొద్దిగా గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని చెబుతున్నాం.
ఇదండి ఈ ఫంగస్ చేప కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.